హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ గోపి సర్ది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే ఈపీఎఫ్ఓకి సంబంధించి క్లెయిమ్స్ అనేవి అప్లై చేస్తుంటారు కదా. క్లెయిమ్ సెటిల్డ్ అని వస్తుంది, కానీ బ్యాంక్ అకౌంట్లో మనీ అనేది డిపాజిట్ కావట్లేదని చాలా మంది నన్ను అడుగుతున్నారు. అది ఎందుకు అలా జరుగుతుంది, ఏంటి ప్రాబ్లం అని చెప్పి ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్ అనేవి మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మీకు ఈపీఎఫ్ఓ రిలేటెడ్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మీరు నన్ను వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది పెయిడ్ సర్వీస్ అండి, గమనించగలరు. పెయిడ్ సర్వీస్ సంబంధించిన డీటెయిల్స్ అలాగే వాట్సాప్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. ఒకసారి పూర్తిగా పెయిడ్ సర్వీస్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి చదివిన తర్వాత మాత్రమే మీరు నన్ను సంప్రదించగలరు. టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈపీఎఫ్ఓ సంబంధించి పిఎఫ్ విత్డ్రాల్ అనేది ఆన్లైన్లో అప్లై చేసిన వాళ్ళకి క్లెయిమ్ సెటిల్డ్ అని వస్తుంది, కానీ బ్యాంక్ అకౌంట్లో మనీ అనేది డిపాజిట్ కావట్లేదని చెప్పి అడుగుతున్నారు. దానికి సంబంధించిన ప్రాబ్లం ఏంటంటే కేవైసీ అప్డేట్ అనేది తప్పనిసరిగా మీరు విత్డ్రాల్కి అప్లై చేసుకునేటప్పుడు ఒకసారి బ్యాంక్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోండి. బ్యాంక్ డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసినట్లయితే క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది అయిన తర్వాత ఏదైతే మీరు పిఎఫ్ అకౌంట్కి బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్లో మాత్రమే ఈ మనీ అనేది డిపాజిట్ అవుతుంది. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో 4 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అనేవి విలీనం చేశారు. రాష్ట్రంలోని 4 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఒకే సంస్థగా విలీనం చేయాలని నిర్ణయించి విలీనం చేశారు. ఆ 4 బ్యాంకులు ఏంటంటే చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు. ఈ 4 కూడా ఒకే బ్యాంక్ కింద ఇప్పుడు విలీనం చేశారు. ఆ బ్యాంక్ పేరు ఏంటంటే ఏపీజీబీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కింద విలీనం చేశారు. ఇక నుంచి ఈ 4 బ్యాంకులు కూడా ఒకే బ్యాంక్ కింద రూపాంతరం చెంది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కింద కన్వర్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఏవైతే బ్యాంకులు 4 ఉన్నాయో 4 ఇందులోనికి విలీనం చేశారు కాబట్టి ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది మారుతుంది, అలాగే బ్యాంక్ నేమ్ కూడా మారుతుంది. కాబట్టి మీరు ఈ 4 బ్యాంకులకు సంబంధించిన వాళ్ళు కూడా మీకు సంబంధించిన అకౌంట్ బ్రాంచ్ ఉంటుందో ఆ బ్రాంచ్కి వెళ్ళి మీ పాస్బుక్ అనేది అప్డేట్ చేసుకోవాలి. అలా అప్డేట్ చేసిన తర్వాత మీ పాస్బుక్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి, అంటే మీ బ్యాంక్ అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది పిఎఫ్ అకౌంట్ లో మీరు అప్డేట్ చేసినట్లయితే అప్పటి నుంచి మీరు ఏదైనా క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది పెట్టినట్లయితే క్లెయిమ్ సెటిల్ అయిన తర్వాత ఆ బ్యాంక్ అకౌంట్ లో మాత్రమే అమౌంట్ అనేది డిపాజిట్ చేస్తారు. ఈ విషయాన్ని గమనించగలరు. దాని వలన చాలా మంది క్లెయిమ్ సెటిల్డ్ అని వచ్చినా సరే బ్యాంక్ అకౌంట్ లో మనీ అనేది డిపాజిట్ కావట్లేదు. సో ఈ బ్యాంకే కాకుండా ఏ బ్యాంక్ అయినా సరే మీరు ఒకసారి విత్డ్రాల్కి అప్లై చేసుకునే ముందు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చెక్ చేసుకొని మరి అప్లై చేయండి. అప్పుడు మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ అక్కడ నంబర్ షో చేస్తుందో మీరు ఆల్రెడీ ఒక నంబర్ అనేది ఎంటర్ చేస్తారు కాబట్టి అప్పుడు ఎంటర్ చేసినప్పుడే మీకు క్లియర్గా తెలిసిపోతుంది. అలా చేసిన తర్వాత మీకు అక్కడ గ్రీన్ కలర్ మార్క్ వచ్చినట్లయితే మీకు ఆ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అనేది డిపాజిట్ అవుతుంది. కానీ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది రాంగ్గా ఉన్నట్లయితే మాత్రం అమౌంట్ అనేది డిపాజిట్ కాదు. అందుకోసమే ఈ 4 బ్యాంకులు ఏవైతే విలీనం చెందాయో ఆ 4 బ్యాంకులకు సంబంధించిన అకౌంట్ హోల్డర్స్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్లకు వెళ్ళి మీ యొక్క పాస్బుక్ అనేది అప్డేట్ చేసుకొని అప్పుడు ఈ డీటెయిల్స్ అనేవి ఈపీఎఫ్ఓ అకౌంట్లో కేవైసీ అప్డేట్ చేసుకున్నట్లయితే మీకు అక్కడి నుంచి ఈ ప్రాబ్లం అనేది మళ్ళీ జనరేట్ అవ్వదు. సో ఈ విషయాన్ని అందరూ గమనిస్తారని చెప్పి ఈ వీడియో అనేది చేస్తున్నాను. అయితే ఈపీఎఫ్ఓ అకౌంట్లో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఏ విధంగా కేవైసీ చేయించుకోవాలో ఒకసారి డెమో రూపంలో చూద్దాం. మీరు ఈపీఎఫ్ఓ అకౌంట్లోనికి లాగిన్ అవ్వాలి. యూఏఎన్ నంబర్ అలాగే పాస్వర్డ్ ఇచ్చి ఓటీపీ జనరేట్ చేసినట్లయితే ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అయినట్లయితే అక్కడ చూపిస్తుంది హోమ్ వ్యూ మేనేజ్ అకౌంట్ ఆన్లైన్ సర్వీసెస్ అని. అందులో మేనేజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే కేవైసీ సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూపిస్తుంది. బ్యాంకు, పాన్, పాస్పోర్ట్ అనే 3 ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. అక్కడ బ్యాంక్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి కింద చూపిస్తుంది. నేమ్ యాజ్ పర్ ద బ్యాంక్ అకౌంట్, తర్వాత కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నంబరు, ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ నంబరు, బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ అని అడుగుతుంది. ఈ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత టిక్ మార్క్ అనేది ఉంటుంది. అక్కడ టిక్ చేసి మీరు సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు సేవ్ అయిపోతుంది. ఈ బ్యాంక్ అకౌంట్ కేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది. మీరు నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడైనా సరే పిఎఫ్ విత్డ్రాల్ చేయాలనుకున్నట్లయితే ఇదే బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయాలి. విత్డ్రాల్లో మీకు అడుగుతుంది కదా బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది, అక్కడ ఎంటర్ చేసినట్లయితే ఇక నుంచి అదే అకౌంట్లో మీ అమౌంట్ అనేది డిపాజిట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో కామెంట్ తెలియచేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. పెయిడ్ సర్వీస్ అనేది మనం చేస్తున్నాం కాబట్టి మీకు ఈ కేవైసీ సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.